ఒక చిన్న, ప్రశాంతమైన గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతను ఉల్లాసంగా, ఆసక్తిగా ఉండేవాడు. పొలాల అంచున ఉన్న పెద్ద పాత మామిడి చెట్టు దగ్గర ఆడుకోవడం అతనికి చాలా ఇష్టం. ఆ చెట్టు గ్రామంలో ప్రసిద్ధి చెందింది. ప్రతి వేసవిలో దాని కొమ్మలు తీయని, బంగారు రంగు మామిడిపండ్లతో వంగిపోయేవి. ఒక వేడి మధ్యాహ్నం రవికి ఆకలి వేసింది. చెట్టుపై కొన్ని పండిన మామిడిపండ్లు కిందకు వాలుతున్నాయి అని చూశాడు. ఆ చెట్టు యజమాని గోపాలయ్య వద్ద అడగకుండా రవి మనసులో అనుకున్నాడు, ఇన్ని మామిడిపండ్లు ఉన్నాయి. ఒకటి తీసుకుంటే ఏమవుతుంది? రవి ఒక మామిడిపండు తీసుకుని తిన్నాడు. మరుసటి రోజు కూడా అలాగే చేశాడు. అలా ప్రతిరోజూ అడగకుండా ఒక్క మామిడిపండు తినడం అలవాటైంది. ఒక రోజు ఉదయం రవి మామిడిపండు అందుకునేలోపే గోపాలయ్య కనిపించాడు. రవి భయంతో కదలలేకపోయాడు. కాని గోపాలయ్య కోపపడలేదు. మృదువుగా నవ్వుతూ చెప్పాడు, రవి, ఈ మామిడిపండ్లు ఈ చెట్టు ఆశీర్వాదాల్లాంటివి. నిజాయితీగా పంచుకున్నప్పుడు రుచి మరింత మధురంగా ఉంటుంది. నువ్వు అడిగితే ఒకటి కాదు, అంతకంటే ఎక్కువ ఇస్తాను. రవి సిగ్గుపడ్డాడు. తాను తనది కానిది తీసుకోవడం తప్పు అని గ్రహించాడు. ఆ రోజునుంచి రవి ఎప్పుడూ మామిడిపండ్లు అడిగి మాత్రమే తీసుకున్నాడు. గోపాలయ్య కూడా ప్రతిసారీ సంతోషంగా ఇచ్చేవాడు. కొన్నిసార్లు ఒకటే కాదు, మొత్తం బుట్ట నిండా పండ్లు ఇచ్చేవాడు. కొన్ని సవాడయ్యాక తన ఇంటి వద్ద ఒక మామిడి చెట్టు నాటాడు. గ్రామంలో ఏ చిన్నవాడైనా ఆకలిగా ఉండకుండా చూసుకున్నాడు. నీతి, నిజాయితీగా, గౌరవంతో అడగడం, అనుమతి లేకుండా తీసుకోవడంపై కన్నా మరింత ఆనందం ఇస్తుంది.